అపోస్తుల కార్యములు 25వ అధ్యాయము. ఫేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన 3 దినములకు కైసరయ నుండి యెరూషలేమునకు వెళ్ళెను. అప్పుడు ప్రధాన యాజకులకును యూదులలో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి. మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచియుండి, మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలువనంపించుడని అతనిని గూర్చి ఫేస్తు నొద్ద మనవి చేసిరి. అందుకు ఫేస్తు, పౌలు కైసరయలో కావలిలో ఉన్నాడు, నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ళబోవుచున్నాను గనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనుష్యుని యందు తప్పిదమేదైనా ఉంటే అతని మీద మోపవచ్చునని ఉత్తరం ఇచ్చెను. అతడు వారి ఎదుట 8-10 దినములు గడిపి కైసరయకు వెళ్ళి మరునాడు న్యాయపీఠము మీద కూర్చుండి పౌలును తీసుకొని రమ్మని ఆజ్ఞాపించెను. పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతన్ని చుట్టూ నిలిచి భారమైన నేరములనేకములు మోపిరి గాని వాటిని రుజువు చేయలేకపోయిరి. అందుకు పౌలు, యూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని దేవాలయమును గూర్చి గాని కైసరును గూర్చి గాని నేనెంత మాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పెను. అయితే ఫెస్తు యూదుల చేత మంచివాడనిపించుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గూర్చి విమర్శింపబడుట నీకిష్టమా అని పౌలును అడిగెను. అందుకు పౌలు, కేసరు న్యాయపీఠము ఎదుట నిలువబడి ఉన్నాను, నేను విమర్శింపబడవలసిన స్థలం ఇదే. యూదులకు నేను అన్యాయమేమియూ చేయలేదని తమరికి బాగుగా తెలియను. నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనను చేసిన ఎడల మరణమునకు వెనుక తీయను. వీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదియు నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు, కైసరు ఎదుటనే చెప్పుకొందునెను. అప్పుడు ఫెస్తు తన సభవారితో ఆలోచన చేసిన తరువాత, కైసరు ఎదుట చెప్పుకొందునంటివే, కైసరు నొద్దకే పోవుదు అని ఉత్తరం ఇచ్చెను. కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు బెర్నికేయు ఫెస్తు దర్శనము చేసుకొనుటకు కైసరయుకు వచ్చిరి. వారక్కడ అనేక దినములుండగా ఫెస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పెనుగా ఏమనగా, ఫెలిక్సు విడిచిపెట్టిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలెనని వేడుకొనిరి. అందుకు నేను, నేరము మోపబడిన వాడు నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గూర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశమియ్యక మునుపు ఏ మనుష్యునికైనను అప్పగించుట రోమీయుల ఆచారము కాదని ఉత్తరమిచ్చి తిని. కాబట్టి వీరక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమీయూ చేయక మరునాడు న్యాయపీఠము మీద కూర్చుండి ఆ మనుష్యుని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించి తిని. నేరము మోపిన వారు నిలిచినప్పుడు నేననుకొనిన నేరములలో ఒకటి అయినను అతని మీద మోపిన వారు కారు. అయితే తమ మతమును గూర్చియు చనిపోయిన యేసు అను ఒకని గూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను. ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పెను. నేనట్టి వాదముల విషయమై ఎలాగున విచారింపవలెనో ఏమీయూ తోచక యెరూషలేమునకు వెళ్ళి అక్కడ వీటిని గూర్చి విమర్శింపబడుటకు అతనికిష్టమవునేమో అని అడిగి తిని. అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపి ఉంచవలెనని చెప్పుకొనినందున నేనతనిని కైసరు నొద్దకు పంపించు వరకు నిలిపి ఉంచవలెనని ఆజ్ఞాపించి తినెను. అందుకు అగ్రిప్ప, ఆ మనుష్యుడు చెప్పుకొనున్నది నేనును వినగోరుచున్నానని ఫెస్తుతో అనగా అతడు రేపు వినవచ్చునని చెప్పెను. కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నికేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణ మందలి ప్రముఖులతోనూ అధికార మందిరములో ప్రవేశించిన తరువాత ఫెస్తు ఆజ్ఞనీయగా పౌలు తేబడెను. అప్పుడు ఫెస్తు, అగ్రిప్పరాజా, ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనుష్యుని చూచుచున్నారు. యెరూషలేములోను ఇక్కడను యూదులందరూ వీడు ఇక బ్రతక తగడని కేకలు వేయచ్చు అతని మీద నాతో మనవి చేసుకొనిరి. ఇతడు మరణమునకు తగినది ఏమీయూ చేయలేదని
నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకొందునని అనినందున ఇతన్ని పంప నిశ్చయించి ఉన్నాను. ఇతన్ని గూర్చి మన ఏలిన వారి పేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమీయూ కనబడలేదు గనుక విచారణ అయిన తరువాత రాయుటకు ఏమైనను నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటకిని అగ్రిప్పరాజా ముఖ్యముగా మీ ఎదుటకిని ఇతన్ని రప్పించి ఉన్నాను. ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతన్ని పంపుట యుక్తము కాదని నాకు తోచుచున్నదని చెప్పెను.